హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. సో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ఇప్పటి వరకు కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు అనుకునేదండి, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. ఎక్కువ థింక్ చేసి మన వల్ల సాల్వ్ కాని సమస్యల కోసం డీప్ థింక్ చేసి హెల్త్ పాడు చేసుకోవద్దండి. హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. సో ఈ రోజు రీడింగ్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇప్పటివరకు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టుడేస్ టాపిక్ ఈజ్ జనరల్ రీడింగ్. ఎవరైనా చూడొచ్చు, ఏ రిలేషన్షిప్ అయినా చూసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు మీ పర్సన్ మధ్య రిలేషన్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ మీ మనసు ఏం కోరుకుంటుంది, ఏం ఆలోచిస్తుందని చూస్తామండి ఇక్కడ. సో మీరు మీ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి సపరేషన్లో ఉన్నప్పటికీ, మీరు మీ పర్సన్ సపరేషన్లో ఉన్న, డిస్టెన్స్లో ఉన్న, లెస్ కమ్యూనికేషన్లో ఉన్నప్పటికీ మీ మనసు మాత్రం ఏం ఆలోచిస్తుంది, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అన్నదే చూస్తామండి ఇక్కడ మనము. మీరు మీ పర్సన్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ, లెస్ కమ్యూనికేషన్లో ఉన్న, మీ మనసు ఏం ఆలోచిస్తుంది, ఏం కావాలని కోరుకుంటుంది, చూద్దామండి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. మీరు మీ పర్సన్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్, దట్ మీన్స్ మీ మనసు మాత్రం ఇదే కావాలని కోరుకుంటుంది. ఏంటది? మీ మనసు కావాలని కోరుకుంటుంది, పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు మీకు. ఆ సిచ్యువేషన్స్ ఏంటది, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ద బాటమ్ ఆఫ్ డక్ ఈస్ నైట్ ఆఫ్ వాండ్స్ అండి. ఏదో యాక్షన్ తీసుకోవాలి. మీ రిలేషన్షిప్లో దూరంగా ఉన్నప్పటికీ కూడా మీ మనసు అయితే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తుంది. అట్ ది సేమ్ టైం ఏం యాక్షన్ తీసుకోవాలో కూడా ఒక క్లారిటీ లేకుండా ఉన్నట్టుంది మీకు. సో చూడ్డానికేమో హ్యాపీగా, అందరికీ స్టబాన్గా, యాక్టివ్గా కనిపించినట్టు ఉన్నారు, కానీ మీ మనసు అయితే ఏదో యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటుందండి. మీరు మీ పర్సన్ నుంచి దూరమైనప్పటికీ, మీ రిలేషన్షిప్లో కొంచెం డిస్టెన్స్లో ఉన్నప్పటికీ ఏం కోరుకుంటుంది, మీ మనసు ఏం కోరుకుంటుంది, కరెంట్ సిచ్యువేషన్స్ ఏంటి? సో మీరు మీ పర్సన్తో గతంలో చాలా హ్యాపీగా గడిపేవాళ్ళు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. సో ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు దాంట్లో చాలా సంతోషం ఉండేది, ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా ఉండేవాళ్ళు. సో ఆ హ్యాపీనెస్తో మీరు ఎంత వర్క్ అయినా ఫినిష్ చేయగలిగేవాళ్ళు. సో ఈ యొక్క బాండింగ్ అనేది భగవంతుడే నాకు ఇచ్చాడు అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో నాకు పూర్వజన్మ సుకృతం వల్ల ఈ బాండింగ్ అనేది వచ్చింది, దానివల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అని ఆలోచించారు. సో ప్రజెంట్ అయితే ఆ యొక్క ఫీలింగ్స్తోనే మీరు మూవ్ అవుతున్నారు. కానీ మీరు ఇలా డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంత దూరంలో ఉన్నాము, ఒక స్టెప్ వేయచ్చు కదా మనమే ముందుకి అని కూడా ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సడన్గా. ఎందుకంటే మీ పర్సన్ నుంచి మీకు అంత రిలేషన్ ఇప్పుడు లేదు కాబట్టి, అది ఆలోచనలోకి వచ్చినప్పుడు టక్కని డిప్రెషన్లోకి వెళ్ళి నిద్ర పట్టకపోవడము, ఎక్కువ ఆలోచనలు అవే రావడము, ఎంత వద్దనుకున్నా కూడా ఆ పర్సనే కావాలని మనసు కోరుకోవడము, హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్స్ కనిపించడము. చెప్పాలంటే ఇంకా ఎక్కడ ఇంత మనం ఎంతో చేశాము,
నా పర్సన్ కోసం ఎంతో చేశాను, ఏం కావాలో చూసుకున్నాను. బట్ నేను ఎంత డిఫెన్స్ చేసుకున్నప్పుడు కూడా ప్రజెంట్ నాకు దూరంలో ఉండడం వల్ల నిద్ర పట్టడం లేదు, చాలా బాధగా ఉంది, నిరాశగా ఉంది, ఏం చేయలేకపోతున్నాను అనేటువంటి బాధ వస్తుంది. సో ఆ కరెంట్ ఫీలింగ్ ఏంటంటే మీ మనసు నిండా ప్రేమ ఉంది పూర్తి స్థాయిలో. మీ పర్సన్ మీకు కావాలని కోరుకుంటున్నారు. అది ఎవరైనా సరే వచ్చు. ఒకవేళ మదరు డాటర్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు కూడా మీ మధ్య డిస్టెన్స్ ఆ విధంగా కనిపించవచ్చు. సో ఇక్కడ మీ మనసులో అయితే కంప్లీట్ గా పాజిటివ్ థింకింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీ పర్సన్ కి మీరు దూరంగా ఉన్నారు, డిస్టెన్స్ లో ఉన్నారు. దానివల్ల మీకు ఏమవుతుందంటే ప్రీవియస్ యొక్క ఆలోచనతో కొంచెం హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా కరెంట్ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు మీ మనసు చాలా బాధపడుతుంది. ఎంత బాధ ఉందంటే మిమ్మల్ని మీరు దాన్ని ఓదార్చుకోలేక చాలా సఫర్ అవుతున్నారు. మీ పర్సన్ మీకు కావాలి, మీ మనసులో కావాలి, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఎకనామికల్ గా కొద్దిగా ఇబ్బందికరంగా కూడా కనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా మీరు ప్రజెంట్ చేయడానికి విల్లింగ్ గా లేరు. అక్కడ మీ వర్క్ చేయడంలో మీరు పూర్తిగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. చాలా బాధగా ఉంది. సో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా సమ్ బాధతో చెప్పకుండా మనసులో దాచుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే మీ మధ్య ఆ కమ్యూనికేషన్ లేదు. ఇక్కడ కంప్లీట్ గా మీ పర్సన్ మీకు కావాలి, మీ మైండ్ నిండా కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. బికాస్ ఆఫ్ గతంలో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎంత చక్కగా ఉండేవాళ్ళము, ఈ రిలేషన్ ఇంత బాగుంది. ప్రజెంట్ అయితే ఆ రిలేషన్ కూడా మీకు భగవంతుడే ఇచ్చారని ఫీల్ అవుతున్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీకు ఆ యొక్క డిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక పేషెంట్ లెక్క మారిపోయారు. దట్ మీన్స్ మొహంలో ఒక హ్యాపీనెస్ లేక డిప్రెషన్ లో పోయేసి ఏం చేయాలో అర్థం కాక దేవుని ప్రార్థిస్తూ ఈ రిలేషన్షిప్ మీరే ఇచ్చారు, మరి ఇప్పుడు ఆ యూనివర్స్ దట్ మీన్స్ మాకు ఇచ్చిన రిలేషన్షిప్ మళ్ళీ ఈ విధంగా దూరం అవడం ఎంతవరకు కరెక్ట్ అనేసి భగవంతుని ప్రార్థిస్తున్నారు. దట్ మీన్స్ మీరు నమ్ముకునేటువంటి సిచ్యువేషన్ లో మీరు నమ్ముకునే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నాకు ఎలా అయినా సరే నా పర్సన్ కావాలి, నా యొక్క మనసులో ఉన్న కోరికకి ఒక న్యాయం జరగాలి అన్న ఒక ఆలోచనతో థింక్ చేస్తున్నారు. ఎంత నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా తిరిగి రీబ్యాక్ అవుతారు అన్న ఒక ఆలోచనలో ఉన్నారు. పాజిటివ్ థింకింగ్ లోనే ఉన్నారు. బికాస్ ఆఫ్ మీ పర్సన్ తో మీరు దూరంగా ఉన్నప్పటికీ కూడా మీ మనసు అయితే గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ తోనే ఉన్నారు. మీ పర్సన్ పై మీకు ముందు ఎంత ఇంట్రెస్ట్ ఉందో, ఎంత అఫెక్షన్ ఉందో, ఎంత లవ్ ఉందో, ఎంత మంచి బాండింగ్ ఉందో తిరిగి అది కావాలనే కోరుకుంటున్నారు. కానీ కరెంట్ ఫీలింగ్స్ లో అయితే ఆ డిస్టెన్స్ వల్ల చాలా బాధపడుతూ మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకుంటూ నిద్ర లేకుండా మీలో మీరు సఫర్ అవుతూ బాధపడుతూ ఉన్నారనమాట. సో మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూసినట్లయితే మనసులో ప్రేమ ఉన్నప్పుడు కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయటం లేదు. బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎంత ప్రపోజ్ చేయాలని కూడా దాన్ని చెప్పడానికి కూడా మీకు అవకాశం లేదు. మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు. మోస్ట్లీ మీరు మీ పర్సన్ డిస్టెన్స్ లో ఉన్నట్టే కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో కాబట్టి మీరు ఏం చేయాలన్నా కూడా, ఏ స్టెప్ తీసుకోవాలన్నా కూడా కరెంట్ మీకు ఎటువంటి పాసిబిలిటీస్ కనిపించకపోవడం వల్ల చాలా డిప్రెషన్ గా ఉన్నట్టు బాధపడుతున్నారు. సో ఎంత మర్చిపోవాలన్నా కూడా మీ పర్సన్ గురించి దట్ మీన్స్ ఇంత బాధపడుతున్నారు. కానీ మర్చిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. దట్ మీన్స్ మర్చిపోవాలన్నా కూడా మీ మనసు ఏం కోరుకుంటుందో కూడా చూద్దామండి. సో గతంలో జరిగిన జ్ఞాపకాలతో ఉన్నారు. కరెంట్ అయితే చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. కానీ మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. బట్ మీ మనసు అయితే ఏం కోరుకుంటుంది, మీ మనసు ఏం కోరుకుంటుంది, చాలా బాధపడుతున్నారు. సో మీ మనసులో మీరు ఖచ్చితంగా అయితే మీ పర్సన్తో ప్రపోజల్ కావాలనే కనిపిస్తుంది దూరంలో ఉన్నప్పటికీ కూడా. సో ఇక్కడ ఈ 3 కార్డ్స్ చూడండి. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది, 2 ఆఫ్ కప్స్ వచ్చింది, 5 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీరు మీ పర్సన్ ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయడానికి జరిగే పని కావటం లేదు. సో బికాస్ ఆఫ్ డిప్రెషన్ కనిపిస్తుంది, తట్టుకోలేకపోతున్నారు. ఎలా అయినా మీ పర్సన్ కావాలి, మీ పర్సన్ ప్రపోజ్ చేయాలి, మీ పర్సన్ తో గడపాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. కనీసం ఆ విషయాన్ని తెలియపరచడం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు ఎక్కడా కూడా సిచ్యువేషన్స్ మంచిగా ఎదురు కావటం లేదు.
చూద్దామండి. మీ పర్సన్కి మీరు కావాలని కోరుకున్నారు ఇక్కడ. సో అట్ ది సేమ్ టైం డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ కూడా ఇలానే కోరుకుంటున్నారా? వారి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూద్దామండి. కరెంట్ ఫీలింగ్స్ మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో మీ పర్సన్ కూడా ఇలానే డిస్టెన్స్లో ఉంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఇలానే థింక్ చేస్తున్నారా? అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? సో ద బాటమ్ ఆఫ్ డక్ ఈస్ జస్టిస్. వాళ్ళకు కూడా ఇలానే ఆలోచన ఉందండి. కాకపోతే వాళ్ళు ఏమీ చేయలేక బ్యాలెన్స్ చేసుకుంటూ స్టబాన్ అయిపోయినారు. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీరు కావాలనే కోరుకున్నారు. మనసు నిండా ప్రేమ ఉంది, బయట ఎక్స్ప్రెస్. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మనకి. ఈ క్వీన్ ఆఫ్ కప్స్ చూసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మనసులో పూర్తిగా ప్రేమ ఉంది, ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఎక్కువ ఉంది. మీ రిలేషన్షిప్ కంటిన్యూ కాకపోవడానికి, మీ రిలేషన్షిప్ లో ఇన్ని సమస్యలు అవడానికి కారణం ఏంటంటే థర్డ్ పర్సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. మీ పర్సన్ కి కోరిక ఉంది, ఇష్టం ఉంది, మీతో ఉండాలని ఉంది, గడపాలని ఉంది. కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల తను ఏ స్టెప్ తీసుకోలేక చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ కూడా ఇక్కడ చాలా బాధపడుతున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కావాలనే కోరుకున్నారు కానీ ఏమీ చేయలేక నిరాశ, నిస్పృహ, ఏం తోచక ఆలోచిస్తూ ఉన్నారు, ఏం చేయాలో తెలియక. సో మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కూడా అలానే ఉన్నాయి. సో తన యొక్క సిచ్యువేషన్ కూడా ఇబ్బందికరంగానే కనిపిస్తుంది. మీరు కావాలని కోరుకున్నా తను ఒక స్టెప్ ముందుకు వేయడానికి చూపించడం లేదు. వారి యొక్క కరెంట్ ఫీలింగ్స్ కూడా ఇలానే ఉన్నాయి. చూద్దామండి. ఫర్దర్గా మీ పర్సన్ కానీ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో తను తాను మోసం చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. తనకు కూడా మీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు, సెలబ్రేట్ చేయాలనుకున్నారు. దట్ మీన్స్ ఇక్కడ అన్మ్యారీడ్స్ అయితే పెళ్లి చేసుకోవాలని, లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలని కోరుకున్నారు. రిలేషన్షిప్ అయితే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలని కోరుకున్నారు. దట్ మీన్స్ మ్యారీడ్ అయిపోయి డిఫరెంట్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళైతే లాంగ్ టర్మ్ కావాలని కోరుకున్నారు. కానీ ఒక స్టెప్ వేయాలని ఆలోచిస్తున్నారు. దాంట్లో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అని అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నారు. తను మోసం చేసుకుంటూ పనులు చేసినప్పటికీ కూడా మీ యొక్క రిలేషన్ కోసమే ఎదురు చూస్తున్నారు. మీ బాండింగ్ కావాలని కోరుకున్నారు. సో తన యొక్క కరెంట్ ఫీలింగ్స్ కూడా ఇలానే ఉన్నాయండి. సో బోత్ ఆర్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన ధోరణి అంతా కూడా గతంలో జరిగిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ కూడా సేమ్ అదే ఫీలింగ్లో ఉన్నారు. సో బాటమ్ ఆఫ్ డక్ ఈస్ ద సన్. సో మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మంచి పాజిటివ్ సిచ్యువేషన్తో కలిసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయండి ఇక్కడ. సో బికాస్ ఆఫ్ ద సన్ కార్డ్ ఈస్ కంప్లీట్లీ పాజిటివ్ కార్డ్. మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు, మీరు అలానే ఆలోచిస్తున్నారు. సో మీ యొక్క రిలేషన్లో ఖచ్చితంగా ఎంత అఫెక్షన్ ఉందో అంత అఫెక్షన్తో మీరు తిరిగి రీఇన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ డక్ వెరీ ఇంపార్టెంట్. ద సన్ కార్డ్ వచ్చింది. సో మోస్ట్లీ ఈ కార్డ్ అనేది మనకి చాలా పాజిటివ్ కార్డ్ అండి. మీ పర్సన్ చాలా టాలెంట్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కలవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారని కనిపిస్తుంది. సో కరెంట్ ఫీలింగ్ అయితే మీది కానీ మీ పర్సన్ కానీ ఇలానే ఉంది. గతంలో ఉన్న జ్ఞాపకాలతో గడుపుతూ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ లీడ్ చేస్తున్నారు. సో మీకు ఖచ్చితంగా అయితే ఇలానే ఫీలింగ్స్ ఉంటాయని నాకు అనిపిస్తుందండి. ఈ రీడింగ్ కానీ మీకు రెజినేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.